పరిచయం ఉన్నవాళ్ళు, పక్కింట్లో ఉండేవాళ్ళు, చిన్నప్పటినుంచి త్రిపురతో స్నేహంగా ఉండేవాళ్ళు చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు అంటే ఏదో కీడు శంకించే ఉండాలి. మీకు కూడా అలా అనిపించిందంటే పెళ్ళయ్యేదాకా త్రిపురని ఊరు దాటనివ్వనత్తయ్యా. ఆమా వేండా. మరి త్రిపుర చదువు సంధ్య సంగతేంటి? అవసరమైతే నేను నేర్పిస్తానండి. అవునానమ్మా, వళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. త్రిపుర పరీక్షలన్నీ పాస్ అయ్యేలా చేస్తుంది. చదువు ఒక్కటే కాదు, వంట వార్పు కూడా నేర్చుకోవాలి. ఇంట్లో అయితే తిని కూర్చుంటావు. ఈ విషయంలో మీ అమ్మా నాన్న గారాబం చేసినా నేనొప్పుకోను. ఎన్నిసార్లు చెప్పినా తను వంటగది వైపు రాలేదత్తయ్యా. పర్లేదులే కృష్ణక్క, రేపట్నుంచి మన త్రిపుర పక్కింటికి వెళ్తుంది కదా. అదే చదువు వంట వగేరా అన్నీ నేర్చుకోవడానికి. ఏం త్రిపుర, నీకిప్పుడు సంతోషమేనా? వల్లి వాళ్ళింట్లో అందరికీ వంటొచ్చు. నంబి అయితే నలభీముడు. మీ మామల మా ఆడవాళ్ళు కూడా వండలేరు భరణి. బ్రహ్మచారి వంట పని తప్ప ఇంకేం చేసుకుంటాడు? నువ్వెళ్ళు, వడ్డించి పెడతాడు. సిగ్గు లేకపోతే సరి. మగవాడు చక్కగా వండి పెడతానంటే ఎత్తి పొడుపులొకటి. నీకేమొచ్చు? నిమ్మరసం ఒకటే 2 చెంబుల్లో తిప్పి కొట్టుకొని కుడితి తాగినట్టు తాగుతావు. పక్కింటి వాళ్ళని చూసైనా నేర్చుకోండి. నానమ్మ, నేనిక్కడే ఉండి 10 రోజులు పక్కింటికి వెళ్ళి ఒక చేతో పుస్తకం ఒక చేతో గరిట పట్టుకొని బాగా చదువుకుంటాను. భరణి కూడా ఉంటాడు కదా. దానికి నేనెందుకండి? మీరు కూడా ఉండాలండి. ఇంగ్లీష్లో డౌట్స్ వస్తే మిమ్మల్ని అడుగుతాను కదా. ఆ డౌట్లేవో నన్ను అడుగు టిప్పు. పాపం నువ్వు వద్దులే, అన్ని సబ్జెక్ట్స్ చెప్తే అలసిపోతావు. నువ్వు కూడా చదువుకోవాలి కదా. మీ అన్నయ్య అయితే కేబుల్ టీవీ ఆపరేటర్ కదా. రోజు ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తూనే ఉంటాడు. నాకు ఇంగ్లీష్ నేర్పిస్తాడు. అమెరికా వెళ్ళాలంటే అదవసరం నానమ్మా. అలాగే నీ భవిష్యత్తుకి ఏదవసరమో అది ఖచ్చితంగా నేర్చుకో. భరణి, అమ్మాయికి కాస్త ఇంగ్లీష్ నేర్పించవయ్యా. అలాగేనండి. మీరు చెప్పాక తప్పుతుందా? నేనెలా వస్తే నువ్వు అలా వచ్చావా టిప్పు? జుత్తుల మారి నొక్కవే నువ్వు. నువ్వు వల్లి పిల్లివే. చప్పుడు చేయకుండా నా ప్రేమని కప్పేయాలనుకున్నావు. అదే నీకు రివర్స్ అయింది, చూసావా? పెద్ద ముత్తైదువు అంబాళ్ గారి ఆశీర్వాదం తీసుకుని వంట నేర్చుకోవడం మొదలుపెట్టు. అలాగే నానమ్మా. పెళ్ళయ్యాక మీ కూతురు పద్ధతిగా ఉంది అంటే అది మా పెంపకమే కాదు, పక్కింటి వాళ్ల ప్రయత్నం కూడా అని అందరితో చెప్పుకుంటాం వల్లి. ఏం చేస్తున్నావు? అరిచావు, అందరినీ పిలిచి గోల చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. నీళ్లు కుమ్మరించుకున్నాను. కళ్ల ముందు మంట పెట్టేశాను. నేలమ్మ జాడలో 7 అడుగులు వేశాను. ఆకాశం ఆశీర్వాదంతో గాలి తోడిగా భరణి చేయి పట్టుకున్నాను. అంటే పచ్చని పందిట్లో జరిగే పెళ్లికి ముందే ఆ నింగి, ఈ నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాల సాక్షిగా
మేమిద్దరం ఒక్కటయ్యాం. ఏంటిది? ఒక్కటయ్యాం. మేమిద్దరం ఒక్కటయ్యాం. హే, నేను కొట్టడం కూడా అనవసరం. ఏయ్, నువ్వు వద్దన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. భరణియే నా మొగుడు, నువ్వే నా వదనవి. ఈ ఇంటి కోడల్ని నేనే. దానికి ఈ పంచభూతాలే సాక్షి. దానికి ఈ పంచభూతాలే సాక్షి. దానికి ఈ పంచభూతాలే సాక్షి. దానికి ఈ పంచభూతాలే సాక్షి. రే భరణే, ఏమైందిరా? ఏంటిది? ఏంటత్తా పూజార్లు పొద్దు పొద్దునే హోమగుండాన్ని రాజేశారు? ఏం చేశారంటే మాట్లాడరేంట్రా? మామ, టిప్పు మంట పెట్టింది. నా బట్టలన్నీ కాలిపోయాయి. త్రిపుర, ఏంటి పిచ్చి పని? అయ్యో, నేను కావాలని తగలబెట్టలేదు నానమ్మా. ఈరోజు మంచి రోజని వల్లి చెప్పింది. తెల్లారకు ముందే లేచి అభ్యంగన స్నానం చేసి తులసి కోటకు ముందుగా దీపం పెడదామని వచ్చాను. చెయ్యి జారి దీపం భరణి బట్టల బ్యాగ్ మీద పడింది. మురుగా, ఎన్న అబద్ధం! నీ బట్టలు ఇక్కడికెందుకు వచ్చారా? మామ, అది అన్నా, ఉషుష్ అంటున్నావేంటి సత్యవల్లి? నిజం చెప్పొద్దనా? అది చెప్పమని అంటుంది. షుష్ అంటే ఇస్త్రీ చేయించుకోవడానికి వెళ్తున్నాడని కదా భరణి గారు? ఈ టైంలో ఇస్త్రీకి వెళ్తున్నాడా? ఈ టైంలో బొగ్గులతో పళ్ళే తోమరు. బొగ్గులు కాల్చి నీకు ఇస్త్రీ ఎవరు చేసి పెడతా అన్నారా? ఇస్త్రీ మంగన ఊరెళ్తున్నాడు మామ. వారం వరకు రానన్నాడు. అందుకే తెల్లవారకు ముందే నా బట్టలు ఐరన్ చేసిస్తానన్నాడు. ఆమా ఆమా త్రిపుర, నీ పొరపాటు వల్ల భరణి బట్టలు కాలిపోయాయి. అవునన్నయ్య, పాపం తెల్లవారికి ముందే వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇలా జరిగింది. ఈ మధ్య ఒకటి జరిగిపోయి ఇంకోటి జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలత్తా. చెప్పావు కదా, ఇక ఇంట్లోకి పద. చూస్తావేంట్రా భరణే? పదా. వల్లి, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని నీరు గారిపోయావా? ఆ నీరే ఈ మంట మీదేసి ఆర్పేయి. అబద్ధాలతో, అతి తెలివితేటలతో మా అన్నని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు. అది జరగని పని. పిచ్చిదానివి నువ్వేనే వల్లి. భరణి నాకు కుంకుమ పెడతాడు, మొన్న లక్ష్మీ పూజలో పెట్టాడు. జీవితాంతం నాకు సింధూరం పెట్టే శ్రీవారు కూడా తనేనని నందిదేవుడు ఎప్పుడో డిక్లేర్ చేశాడు. ఇప్పుడు నేను క్లియర్ చేశాను. ప్రమీల, మీ పౌరుషం ఏదో చెడు తిరుగుళ్ళు తిరిగే మీ కూతురు మీద చూపించండి. అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది అంతే. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి కదత్తా.